హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి కాలువ గట్టు మీద పిట్టలైతే గూడ్లైతే ఇట్లా కట్టుకుంటాయి. ఇట్లాంటి గూడ్లు ఎప్పుడన్నా మీరు చూసారా? డిఫరెంట్గా ఉంటాయి, అలానే చూడడానికి కూడా బ్యూటిఫుల్ ఉంటాయండి. ఇవి ఓన్లీ గడ్డితో మాత్రమే ఇవి గూడ్లు అనేవి కట్టుకుంటాయి. ఈ పిట్టలను అసలు తినరు. చూడడానికైతే చిన్న పిట్టలు అనమాట. ఇంకా చూస్తే మీకు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తాయి. గూడు కానీ పిట్ట కానీ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. చూసారా, నిజానికి మన ఇల్లు ఎట్లా కట్టుకుంటామో దాని మీద ఇది చూసుకుంటే ఇంకా గూడు అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండి. నచ్చిన షేప్లో నచ్చిన మోడల్లో అయితే ఇవైతే ఇట్లా అయితే గూడు కట్టుకుంటాయి. ఇంకా లోపల పిల్లలు అనేవి పొదిగించడానికి కానీ గుడ్లు పొదిగించడానికి కానీ గుడ్లు పెట్టడానికి కానీ వాటికి అనుకూలంగా ఉండే విధంగా అయితే ఇవైతే ఇట్లా గూడు అనేవి కట్టుకుంటాయి. చూసారా, ఇక్కడైతే ఇంకా తాటి ఆకులు ఉంటాయి కదా, తాటి ఆకుల చివరి భాగం నుంచి అయితే ఇవి చూస్తున్నారా, గూడు అనేది ఇట్లా సైజుల కింద ఇట్లా కిందకు నుంచి అక్కడ నుంచి ఇలా చిన్న చిన్నగా కట్టుకుంటూ వస్తాయి. ఇక్కడ చూసినట్టయితే చెట్టుకు కూడా కట్టేసినాయి అనమాట. ఒక్కొక్క గూడు ఒక్కొక్క పద్ధతిలోనైతే డిఫరెంట్గా చాలా బాగున్నాయి. ఇంకా ఇవైతే ఎంత గాలి తుఫాను వచ్చినా సాధారణంగా పడవు. ఇంకా కొన్ని పడితే మీకు అవి చూపించాను. ఇంకా కాలగొట్టు నుంచి కిందకు వస్తే ఇక్కడ బ్యూటిఫుల్ అండి. ఇది మన గుబ్బలమంగమ్మ టెంపుల్ అటు సైడ్ దొరమామిడి జల్లేరు జలసాయం అని చెప్పేసి మీకు వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేశాను. అక్కడ నుంచి అయితే ఈ వాటర్ అయితే వస్తుంది. ఇప్పుడు వేసవికాలం కదా, అందు గురించి చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడైతే చిన్న చిన్న బుల్లి చేప పిల్లలు అయితే చాలా ప్రశాంతంగా ఆడుకుంటున్నాయి. ఇక్కడ లొకేషన్ చూస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉందండి. ఒకసారి మీరు ఎవరైనా వస్తే ఇక్కడ విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఇంటికైతే రాగానే ఇక్కడైతే మా కోడి పుంజులు అయితే పందేలు అయితే రెడీ అయిపోయినాయండి. ఒకదానికొకటి పొరుగుమంట ఇట్లా అయితే పందేలు అనేవి కొడుతున్నాయి అన్నమాట. నాకు చెప్పడం రాదు. ఇంకా ఒకదానికొకటి పోటీ పడి మరీ కొట్టుకుంటున్నాయి. ఇంకా ఈ రెండు పుంజులు కూడా మాయేనండి. ఈ రెండు పుంజులు కూడా సేమ్ అన్నమాట. ఇవి సంవత్సరం అని చెప్పొచ్చు, సంవత్సరం నుంచి పెరుగుతున్నాయి. ఇప్పుడైతే పందెనికైతే రెడీ అయ్యాయి అన్నమాట. ఇంకా ఒకదానికి ఒకటి పర్ఫెక్ట్గా అయితే దెబ్బలాడడం అయితే జరుగుతుంది. ఇంకా ఏది పర్ఫెక్ట్గా పందెనికి యూజ్ అవుతుంది అనేది మీరే చెప్పాలి. నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు. అలానే ఫ్రెండ్స్, మన వీడియోని అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు నాకు సపోర్టింగ్గా ఉంటాయండి. అలానే టుమారో వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.